కథాస్రవంతి డిసెంబర్ 29వ తేదీన 2024 సంవత్సరానికి తటవర్తి భారతి సాహితీ పురస్కారాన్ని అందుకుంటున్న శ్రీ దాట్ల దేవదానం రాజు గారి కథ జీవితమే ఒక కానుక వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ దాట్ల దేవదానం రాజు యానాంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేశారు. అనేక కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. యానాంను పూర్తిగా పరిశోధించి యానాం చరిత్ర రాశారు. అనేక పురస్కారాలు, బహుమతులు వీరి రచనలకు గాను పొందారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన ప్రతిష్టాత్మక బెజవాడ పట్టాభిరామిరెడ్డి స్మారక కీర్తి పురస్కారాన్ని పొందారు. 2024 సంవత్సరానికి తటవర్తి భారతి సాహితీ పురస్కారాన్ని పొందారు. మృదు స్వభావి, స్నేహశీలి అయిన వీరి కథలు కథా సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. అంతరంగ మథనం మొదలైంది. నేనెందుకు కాపలా కాయాలి? నేనేమైనా జవాబుదారీనా? ఎవరైనా పోతే నాకేంటి? సరోజకు కృతజ్ఞత కూడా లేదు. రోషంగా చూస్తుంది, నిరసనగా మాట్లాడుతుంది, అసహనం ప్రదర్శిస్తుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్లుంది నా పని. నిరాశ, నిస్పృహలు మనిషిని కృంగదీస్తాయి. అర్ధంతరంగా చస్తే మళ్లీ బతుకుతామనే మాట నిజం కాదు. ఎందరో తెలుసుకోవాలి, ముఖ్యంగా సరోజ. సరోజ ఇంటికొచ్చి ఇది 2వ రోజు. ఆమె ఎవరో తెలీదు. పేరడిగినా చెప్పడం లేదు. సరోజ అనే పేరు నేను పెట్టిందే. ఏ ప్రశ్నకు జవాబు రాదు, మాట్లాడదు. మోకాళ్ళలో తల పెట్టుకుని కూర్చుంటుంది. మొదటి రోజు ఎంత బతిమారినా అన్నం కూడా తినలేదు. మంచినీళ్ళు మాత్రం తాగింది. ఏం చెయ్యాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మాటిమాటికి వెళ్ళి చూస్తూ ఉంటాను. తలెత్తదు. చప్పుడు చేస్తాను, అయినా సరే తలెత్తదు. పొడి దగ్గుతో పలకరించే ప్రయత్నం చేస్తాను, విన్నట్టే ఉండదు. రాయిలా కదలదు. ఏ బాత్రూంకో వెళ్ళినప్పుడు కనిపించకపోతే మటుక్కి నా గుండె దడదడలాడుతుంది. అక్కడికి అందుబాటులో చావడానికి ఉపయోగించే వస్తువులను దగ్గరగా ఉంచకుండా జాగ్రత్త పడుతున్నాను. నా భయం నాది. ఏం అఘాయిత్యం చేస్తుందోనని క్షణక్షణం కనిపెట్టుకుని ఉంటున్నాను. నా పని ఎలా ఉందంటే వాకిట్లో కొబ్బరి ముక్కలు ఎండబెట్టి చేతిలో కర్రతో చప్పుడు చేస్తూ కాపలా కాస్తున్నట్టుంది. ఇంట్లోకి పదే పదే వెళ్లడం చిరాకుగా ఉంది, చిన్నతనంగా ఉంది. ఈడొచ్చిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకోవడం ఇబ్బందే. ఎవరైనా చూస్తే బాగుండదని తెలుసు, అనుమానిస్తారు, సంబంధం అంటకడతారు. ఇప్పటికే కొన్ని కళ్ళు గమనిస్తున్నాయి. సాయంత్రం వెళ్లేటప్పటికీ మంచం మీద కాళ్లు ముడుచుకుని పడుకునుంది. వాడిన పువ్వులా బలహీనంగా ఉంది. నలిగిన మొగ్గలా కమిలిపోయి ఉంది. అలికిడి విని దిగ్గున లేచింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. జుట్టు చెదిరి నీరసంగా కనిపించింది. తీవ్రంగా, కోపంగా చూసింది. నేనేదో శత్రువు అన్నట్టు. నన్నెందుకు రక్షించారు? తొలిసారి మాట్లాడింది. నేను వెంటనే సమాధానం చెప్పలేదు. మనం తీరిగ్గా మాట్లాడుకుందాం, కాస్త స్థిమితపడు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నీవు చేయదలిచిన పని మాత్రం మంచిది కాదు. దానివల్ల ఏమీ సాధించలేవు అని చెప్పి నిలబడకుండా గది బయటకు వచ్చేశాను. అక్కడే ఉంటే కోపంతో ఏమన్నా అనగలదు. ఆవేశం కీడు కలిగించొచ్చు. మొన్నటి దృశ్యం కళ్ల ముందు కదలాడింది. జ్ఞాపకం తడిగా తగిలింది. తలుచుకుంటే వణుకు. లిప్తలో ప్రమాదం తప్పింది. సముద్రం, సముద్రం, అనంత జలరాశి, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ప్రవాహపు ధార ఇది. ఉదయపు కాంతితో జిగేల్మంటోంది. జలచరాల సంచార గృహం. సముద్ర గర్భం ఒక నిగూఢ రహస్య పేటిక, సంక్లిష్ట మానవ జీవిత ప్రతీక. దోసిడి పట్టి సముద్రాన్ని పారబోయలేం. కన్నీళ్లు లేకుండా జీవితం దాటలేనట్టుగా కలలో తప్ప ఈదలేం. ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. పాదాల కింద గమ్మత్తుగా ఇసుక జారుతూ గిరిగింతలు పెడుతోంది. అంతెత్తు నుండి కెరటం విరుగుబడి వీపు మీద చరుస్తూ తీరానికి గెంటుతోంది. ఉదయపు సంధ్య. చుట్టూ ఎర్రటి దుప్పటి కప్పుకుని సూర్యుడు పెద్దగా కనిపిస్తున్నాడు. సముద్ర స్నానం బావుంటుంది. ఎంతో ఇష్టం నాకు. కెరటాల సయ్యాటలో మైమరిచి ఉండగా దూరంగా ఓ అమ్మాయి సముద్రంలోకి నడుస్తోంది. ఆ నడక తీరు అనుమానం రేకెత్తించింది. ఇక ఆలస్యం చేయలేదు. గబగబా ముందుకు అడుగులేశాను. గిజాయించుకుంది. ముందుకు పరిగెట్టింది. గిల్లింది, తిట్టింది. బలవంతంగా ఆమెను ఆపు చేయగలిగాను. ఇంటికి తీసుకొచ్చాను. ఇంట్లో ఎవరూ లేరు. ఎవరు అంటే అమ్మ. అమ్మ తన అన్న చనిపోతే ఊరెళ్ళింది. మరో వారం దాకా రాదు. పెళ్లి కాని వాడిని, ఇంట్లో 25 ఏళ్లు పడుచు ఉంటే లోకం ఏమనుకుంటుంది? సరోజ ఒకంత ఛాయ తక్కువైనా అందంగానే ఉంటుంది. చదువుకుంది కూడా. ఆమెపై అత్యాచారం జరిగింది. తట్టుకోలేకపోయింది. జీవితం పట్ల విరక్తి కలిగింది.
ముఖ్యంగా తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ముఖం చూపించలేకపోయింది. బతకూడదనే తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. క్షణంలో సగం ఆలోచించగలిగితే ఎవరూ ఆత్మహత్యకు పూనుకోరు. మరో రోజు గడిచింది. సరోజ వసపెట్టలా మాట్లాడడం మొదలెట్టింది. వాగుడుకాయే. ఎన్నో విషయాలు చెప్పింది. అనేక రహస్యాల్ని విప్పింది. తనకు తానుగా ఈ లోకం నుండి నిష్క్రమించాలనే కోరిక మాత్రం అలాగే ఉంది. మగజాతి మీద విపరీతమైన ద్వేషం ఉంది. ఆవేశంతో ఊగిపోతోంది. మగవాళ్లు ఉచ్చం నీచం తేడా తెలియని పనికిమాలిన వాళ్ళు అని ఈసడించింది. సరోజ గురించి మరికొన్ని విషయాలు రాబట్టగలిగాను. అన్నట్టు సరోజ అనే పిలవమంది. నిజం పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. బాల్యం నుండి ఆమెకు భయంకరమైన అనుభవాలున్నాయి. పెద్ద ఏకగాని కొన్ని స్పర్శల తాలూకు ఉద్దేశాలు అర్థం కాలేదు. ఆప్యాయతలు, ప్రేమలు వెనుక గగురుపాటు కలిగించే దారుణమైన సంఘటనలు జీవితంలో చోటు చేసుకున్నాయి. పురాతత్వవేత్త చెప్పినట్టు ఈ జీవితమే ఒక చెరసాల. మరణం చెరసాల నుండి బయటపడటం అనుకుంది. ఇప్పుడు కూడా ఆ స్థితి నుండి మారలేదు. ఏం చేయాలి? ఆమె దృష్టిని ఎలా మరల్చాలి? 7 ఏళ్ల వయసులో మేనమామ ఎత్తుకుని ముద్దాడి బుగ్గలు గిల్లినప్పుడు ఏమీ అనిపించలేదు. తెలియనితనం. మరీ బాధ అనిపించినప్పుడు ఏడ్చింది. అంతే. పదే పదే అలాగే ప్రవర్తించడంతో అతని సమక్షానికి రావడానికి భయపడింది. హింసగా తలచింది. గిల్లిన చోట ఎర్రగా కమిలేది. మీసాలు చూసి భయపడుతోందిరా అని అమ్మ అంది. అది నిజమనుకుని బుగ్గ మీసాల్ని కత్తిరించుకుని మర్నాడు వచ్చేశాడు ఆ ప్రబుద్ధుడు. అయినా సరే దగ్గరకు చేరేది కాదు. అమ్మ ఎదురుగా ఉత్తిత్తు కోపం ప్రదర్శించేవాడు. దూరంగా పారిపోయేది. సరోజ చెప్పిన మరో సంఘటన అత్యంత అభ్యంతరకరమైనది. హైస్కూల్లో చదివేటప్పుడు జరిగింది. దీన్ని నాగరిక సమాజం హర్షించదు. కొన్ని వృత్తులు ఆదర్శప్రాయంగా ఉండి తీరాలి. విజ్ఞానంతో పాటు నీతులు బోధించేవారు ఉపాధ్యాయులు. పిల్లల్లో మంచి బుద్ధులు పాదు చేయాలి. వారు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేయాలి, మసలుకోవాలి. విద్యార్థులు గురువులను ఆరాధిస్తారు, గౌరవభావం ప్రదర్శిస్తారు. తమ గురువుల్ని పల్లెత్తు మాటంటే ఊరుకోరు. వారి మాటల్ని శిరోధార్యంగా ఆచరిస్తారు. వారి మీద ఈగ వాలనివ్వరు. అట్లాంటి స్థానంలో ఉన్న ఉపాధ్యాయుల దృష్టి వంకరగా ఉంటే ఏం చేయాలి? 7వ తరగతి చదువుతున్నప్పుడు సంగతి. లెక్కలంటే ఇష్టం. తేలిగ్గా అర్థం చేసుకుని చకచకా చేసేది. తరగతి గదిలో తనదే ఫస్టు. రవి మాస్టారు అందరి ముందు పొగిడేవాడు. భుజం చరిచేవాడు. తల మీద తట్టేవాడు. చేతులు పట్టుకుని పైకెత్తేవాడు. జడ పట్టుకుని లాగేవాడు. ఇదంతా అభిమానంతో చేస్తున్నారని గర్వంగా అనిపించేది. మురిసిపోయేది. రవి అక్కడితో ఆగలేదు. అతని ప్రవర్తన మితిమీరింది. తదేకంగా చూసే అతని చూపు కూడా బావుండేది కాదు. కుర్చీ హ్యాండిల్ మీద కూర్చోబెట్టుకుని చుట్టూ చేతులేసేవాడు. క్లాసులో పిల్లలు చప్పట్లు కొట్టేవారు. రాను రాను ఆయన చేష్టలు ఇబ్బందిగా తయారయ్యాయి. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. స్నేహితురాలు రమ చూసింది. సరోజ తల్లిదండ్రులకు మొత్తం అంతా చేరవేసింది. దాంతో పెద్ద గొడవ జరిగింది. దుష్టబుద్ధి ఉన్నవాడు జాగ్రత్త పడుతూ ఉంటాడు. స్కూల్లో పలుకుబడి ఉన్నవాళ్ల పిల్లల జోలికి వెళ్ళడు. కంటికి నదురుగా కనిపించే దిగువ మధ్యతరగతి పేద ఆడపిల్లల్ని ఎంచుకుంటాడు. కిమ్మనకుండా అణిగుంటారని వాళ్ల ఉద్దేశం. అసలు ఆడదంటే ఎంత లోకువా? ఆట వస్తువుగా మారడానికి కారణం ఎవరు? ఎన్నో కలలు, ఎన్నో ఆశలు ఇప్పుడు అన్నీ మాసిపోయాయి. నాది కాని నేరంలో బతుకునే పోగొట్టుకున్నాను. మీరెన్ని చెప్పినా వినను. మగ రాక్షసుల దౌర్జన్యపు లోకం ఇది. నా నిర్ణయం మారదు. ఈ జీవితానికి ముగింపు పలికి తీరుతాను. సరోజ గట్టిగా చెప్పింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఆమె ప్రయత్నాన్ని నివారించే మార్గాలు ఏమిటని ఆలోచించాను. నువ్వెవరో నేనెవరో అనుకోకుండా కలిశాం. నీ బాధను పంచావు. నీవెంత మనోవేదన అనుభవిస్తున్నావో అర్థమైంది. 2 రోజులు ఆగు. 2 రోజులు. దయవుంచి నా మాట విను. ఈ లోపల ఏ అఘాయిత్యం చేయకు నెమ్మదిగా చెప్పాను. సరోజ మాట్లాడలేదు. చీర కొంగుతో ముఖం కప్పుకుని ఏడ్చింది. అలా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. మర్నాడు ఒక చిన్న ఆలోచన తట్టింది. జాగ్రత్తగా అమలు చేయాలి. చూడాలి ఎంతవరకు ఫలిస్తుందో. మనం ఈరోజు ఒక చోటుకు వెళ్ళాలి. కాదనకు. ఒక మహనీయుణ్ణి కలుద్దాం. ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త. జీవితమంతా ఎంతో నిష్ఠగా ఆచార సంప్రదాయాలు పాటిస్తూ బతికినవాడు. ఒకరి మేలు కోరేవాడే కాని అపకారం తలపెట్టినవాడు కాదు. ఎన్నో లౌకిక సమస్యలకు వేదాంతంతో కూడిన తత్వాన్ని బోధించి ఉపశమనం కలిగించిన వ్యక్తి. చుట్టుపక్కల అనేక గ్రామాలకు దైవ సమానుడు. నీవు స్వయంగా చూద్దుగాని అంటూ బతిమాలాను. సరోజ సస్యమిరా రానంది. ఒత్తిడి చేయలేదు. అప్పటికి ఊరుకున్నాను. గంట తర్వాత మళ్ళీ అడిగాను. వినలేదు.
మొండిఘటం అనుకున్నాను. నీవేమి వినొద్దు, మాట్లాడొద్దు, ఆయన సమక్షంలో కాసేపు గడుపుదాం, కాదనకు. ఆ సాయంత్రం మళ్ళీ మళ్ళీ అడిగాడు. ఏమనుకుందో ఏమో, రావడానికి ఒప్పుకుంది. 20 నిమిషాల ప్రయాణం. బైక్ తీశాను. అనేక జతల కళ్ళు గుచ్చి గుచ్చి చూస్తున్నాయి, సైగలు చేశాయి, ముఖాల్లో అనేక ప్రశ్నలు. పట్టించుకోలేదు. రామస్వామి గారున్న గదికి చేరుకున్నాం. గదిలోకి వెళ్ళగానే ఒక విధమైన కంపు ముక్కు పుటాలకు తగిలింది. మూత్ర విసర్జనల వాసన. దుప్పటి మార్చలేదేమో. జేబురు మాలు అడ్డుపెట్టుకోవాల్సి వచ్చింది. అలికిడి విని 90 ఏళ్ల రామస్వామి ఎవరూ అన్నాడు నీరసంగా. చెప్పాను. అలాగా, ఇలా రా నాయనా అంటూ చేయి చాపారు. కదలలేని స్థితి. చేతులు ఆనించి తలగడ వైపుకు నెమ్మదిగా జరగడానికి ప్రయత్నించారు. తేరిపార చూశారు నాకేసి. తిండి సహించడం లేదు. దేవుని దయ నా మీద ఇంకా ఉంది. వీపు మీద పుండ్లు పడుతున్నాయి. ఏవో లేపనాలు రాస్తున్నారు. తగ్గిపోతుందిలే. ఇంకో 10 ఏళ్లు బతకాలనే ఆశ. బతుకుతానంటావా? ఒక్కో మాట కూడబలుకుని అస్పష్టంగా అన్నారు. మీరు చేసిన పూజల పుణ్యం ఉత్తినే పోదు. తప్పక లేచి మునుపట్లా తిరుగుతారు. ధైర్యం చెప్పాను. ఆయన కళ్ళు మిలమిలా మెరిశాయి. సరోజ మమ్మల్ని వింతగా చూస్తోంది. ఈ స్థితిలో మరో 10 ఏళ్లు జీవించాలని ఉందా? ఆమె ముఖంలో ఆశ్చర్యం. మంచి మాట చెప్పావు. చల్లగా ఉండు నాయనా. నీ మాట చలవ వల్ల ఖచ్చితంగా బతుకుతాను అన్నారు పైకి చూస్తూ. ఇక వెళదామన్నట్టు సరోజ కేసి చూశాను. నమస్కారం పెట్టి ముందుకు అడిగేశాను. వెనక నడిచింది. కాలం తన ధర్మాన్ని నివర్తిస్తుంది. గొప్పవారు కానివారు అని వివక్షత చూపించదు అంటూ బైక్ ఎక్కాను. సాలోచనగా తలూపింది సరోజ. చినుకులు పడేలా ఉంది వాతావరణం. ఆకాశంలో దట్టంగా మేఘాలు. కాసేపట్లో వాన వచ్చేటట్టుంది. అయినా సరే సురేష్ తండ్రి దగ్గరకు సరోజని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. మిత్రుడింటి దగ్గర ఆగి 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం. సరోజ మౌనంగా తలూపింది. సురేష్ ఇంట్లోనే ఉన్నాడు. మమ్మల్నిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. రమ్మని లోపలికి పిలిచాడు. సురేష్ తండ్రి వీధి గదిలో వాలు కుర్చీలో కూర్చునున్నాడు. క్షేమ సమాచారాలు అడిగాను. పీక్కుపోయిన ముఖం, శస్త్రచికిత్సానంతర జ్ఞానం ముర్రు ఆనవాలు, ఎదరకు తన్నుకొచ్చిన పళ్ళు, బండ పెదాలు, కింది పెదవికి మరీ దగ్గరగా తెగ్గొట్టినట్టున్న గడ్డం, చామన ఛాయ. ఇది ఆయన ఆకారం. షుగర్తో ఒక కాలు తీసేశారు. హాయిగా ఉన్నాను. తిన్నది నిక్షేపంగా అరుగుతోంది. అదే కదా ఆరోగ్యం. సమయానికి మందులేసుకుంటూ ఉంటే ఇక భయం దేనికి? మరో 10-15 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతాననుకో. చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడాయన. కళ్ళు అప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయింది సరోజ. జనం మధ్యకు వెళ్లలేడు. కనీసం నడవలేడు. ఎవరో ఒకరు కుర్చీ వెనుక నిలబడి గెంటితే తప్ప గుమ్మాలు లేని ఇంట్లో తిరగలేడు. 80 ఏళ్ల వయసు. వడిలిపోయి ఉన్నాడు. బతకాలనే వాంఛ మాత్రం తీవ్రంగా ఉంది. కోరికలు అనంతం. బతుకు తీపి అందులో ఒకటి. మనిషి ఆశాజీవి అన్నాను బయటకొస్తూ సరోజను వారగా చూస్తూ. ఇంటికి చేరాం. సరోజ గదిలోకెళ్లి తలుపులు మూసుకుంది. అరగంట గడిచింది. ఏం చేయబోతోంది? ఇన్నాళ్ళు కట్టుబట్టలతోనే ఉంది. కొనిచ్చిన బట్టలు ముట్టుకోలేదు. ఎంత బతిమాలినా స్నానం కూడా చేయలేదు. అలాంటి సరోజ సకల మలినాల్ని కడిగేసుకున్నట్టు స్వచ్ఛమైన నవ్వుతో ఎదుట నిలబడింది. నాలో సంభ్రమాశ్చర్యాలు. పునర్జీవితపు వెలుగులు ఆమెలో కనిపిస్తున్నాయి. తల దువ్వుకుంది. పౌడర్ అద్దుకుంది. బొట్టు పెట్టుకుంది. లోపలి దిగులు మాయమైంది. ఆమెలో నూతనోత్సాహం పెళ్ళుబుకుతోంది. జరిగిన దుస్సంఘటనలో తన ప్రమేయం లేదు. తప్పు అసలే లేదు. కానుకగా లభించిన జీవితాన్ని అర్థంతరంగా ఎందుకు ముగించాలి? నేరం చేయని వారు శిక్ష ఎందుకు అనుభవించాలి? నేనెందుకు చావాలి? నేనైనా ఎవరైనా బలవంతంగా ఎందుకు చావాలి అనుకుంది సరోజ. మీరింతవరకు స్వాతి సచిత్ర మాసపత్రిక జనవరి 2025 సంచికలో ప్రచురించబడిన కథ జీవితమే ఒక కానుక విన్నారు. రచన శ్రీ దాట్ల దేవదానంరాజు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి